అందరికీ నమస్తే. మన ప్రభుత్వానికి కాళేశ్వరం శాపం తగిలినట్టుంది. అంటే కాళేశ్వరాన్ని బాగు చేయకుండా దాన్ని అట్లా మూలకు పడేసి దాన్ని బాగు చేస్తే మళ్ళీ ఎవరికైనా పేరు వస్తుందేమోనని, దానిలో ఇంకేదో జరిగిందని, అది అది ఉండదు కూలిపోతుందని ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుకుంటూ వదిలేసారు. లాస్ట్కు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఇంకా మొత్తం పోలే, మనం స్టార్టింగ్లో ఉన్నాం. జస్ట్ మార్చ్, మనకు అసలు ఎండాకాలం ఏప్రిల్ మే. కానీ ఇప్పుడే చెరువులు మొత్తం ఖాళీ అయిపోయినట్టు తెలంగాణలో ఒక రిపోర్ట్ వచ్చింది. చెరువులన్నీ ఖాళీ అయిపోయినాయి. 50% ఖాళీ మొత్తం తెలంగాణలో ఉన్న చెరువులు. పావు సగం ఉన్నవే చాలా ఉన్నాయి. అంటే నీళ్ళు కొన్ని ఉన్నాయి, అడుగు అంటే ఉన్నాయి, బురద. నిజానికి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు కొడితే ఈ ఎండాకాలంలో నీళ్ళు ఉండాలి. వీళ్ళు చెప్పింది ఎప్పుడు ఒక మాట నాకు గుర్తుంటుంది. కాళేశ్వరంతో సంబంధం లేకుండా, కాళేశ్వరం లేకుండానే 1 కోటి ఎకరాలు పండించినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ గొప్పతనమో కాదో అందరికి తెలుసు. వాళ్ళు చేసింది ఏమి ఉండదు. వానలు పడ్డప్పుడు పండింది. కానీ ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి పంటలకు. కరెక్ట్గా పొట్ట పోసుకొని ఇప్పుడే నీళ్ళు అవసరం. వరి పంటకి ఇప్పుడు అవసరం నీళ్ళు. చాలా ఏరియాలో రైతులు ధర్నాలు చేస్తున్నారు నీళ్ళు వదలమని. ఎస్ఆర్ఎస్పి కింద, దేవాదుల కింద, ఇంకా మా దగ్గర కూడా, మా మామనార్లో కూడా నీళ్ళు కావాలి ఇప్పుడు. అసలు ఇప్పుడు వీళ్ళ స్టెమిన్ ఏందో అర్థమవుతుంది, వీళ్ళ పనితనం ఏందో ప్రతి సమ్మర్లో అర్థమవుతుంది, ఈ సమ్మర్లో అర్థమవుతుంది. సరే, ఆ రిపోర్ట్లో ఏముందో నేను చెప్తాను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నా దగ్గర ఒకటి కనిపిస్తుంది, చెరువులన్నీ ఖాళీ అని పెట్టేసిన. మొత్తం 21,500 చెరువులు ఉన్నాయి. 16,169 చెరువులలో సగం నీళ్ళు ఉన్నాయి. సగం నీళ్ళు అంటే 50% లోపల ఉన్నాయి అన్నమాట ఇవి. ఇంకా మళ్ళీ దానిలో ఇక మొత్తం 3,332 చెరువులు అయితే మొత్తం ఖాళీ, అసలు నీళ్ళు లేవు. లాస్ట్ గొడ్లకు నీళ్ళు లేవంటారు, అట్లా మొత్తం ఎండిపోయి ఉన్నాయి. ఒక 6,868 చెరువులలో పావు సగం నీళ్ళు ఉన్నాయి. పావు సగం అంటే ఆల్మోస్ట్ ఈ ఖాళీ చెరువులో నీళ్ళు లేవు. ఈ పావు సగం ఉన్నా వేస్ట్, మనకి రావు. ఇంకా మిగతా ఈ పావు సగం నీళ్ళు కూడా కలిపేది 16,169 చెరువుల్లో ఈ పావసం కూడా కలిపే నీళ్ళు సగం వరకు అనమాట. సగం వరకు నీళ్ళు ఇవి. ఇట్లా ఇంకేమున్నది ఏం లేదు. చెరువులు నీళ్ళు లేవని చెప్పాలి తెలంగాణలో. ఇప్పుడే ఇట్లా ఉంటే, మార్చి స్టార్టింగ్లో ఇట్లా ఉంటే, మనకు ఏప్రిల్కో మేకో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక వరి పంటకు, తాగునీళ్లకు, భూగర్భ జలాలు ఏడుంటాయి. మనకు వర్షాలు పడ్డప్పుడు మన తెలంగాణలో దక్కన్ పీఠభూమి అంటాం కదా మనం, రాతి పొరలు అవన్నీ ఉంటాయి మన భూములలో. వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఇంకవు. వర్షం పడ్డప్పుడు పారుతాయి మన తెలంగాణలో. మామూలుగా సిమెంట్ లేకపోయినా, డామర్ రోడ్ లేకపోయినా నీళ్ళు ఇంకవు, తక్కువ ఇంకుడు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మనకు ఇంకుడు తక్కువ. మొత్తం పైననే ఉంటాయి నీళ్ళు మొత్తం. కాబట్టి ఆ నీళ్ళను ఒడిసి పట్టాలి. ఊరికే గోదావరిలో పడి ఆ కాళేశ్వరం మేడిగడికి వెళ్ళబడి కిందికి పోతూ ఉంటాయి నీళ్ళు. లక్షలు క్యూసెక్ నిలువనే. పోయిన వర్షాకాలంలో వర్షాలేం తక్కువ వల్లే. సాధారణ వర్షపాతం కన్నా నేను వాతావరణ శాఖ రిపోర్ట్ చూసి చెప్తున్నా, 932 మిల్లీమీటర్ల కంటే సాధారణ వర్షపాతం 932 మిల్లీమీటర్లు. దానికన్నా అధిక వర్షపాతం వచ్చింది, ఎక్కువ పడ్డది వర్షం. చూడలేదా మనకు వాగులు, వంకలు మొత్తం పొంగిపోరినాయి, మొత్తం ఊర్లు మునిగినాయి. కొన్ని ప్లేసులలో కొన్ని బ్రిడ్జీలు ఊలిపోయినాయి. మస్తు నీళ్ళు, వర్షాకాలంలో మస్తు నీళ్ళు. అది వీళ్ళ గొప్పతనం ఏం కాదు, ఆ దేశం వల్ల పడుతున్నాయి, మన దగ్గర కూడా పడాయి. కానీ గవర్నమెంట్ పనితనం ఎప్పుడు బయటపడుతుంది? ఎప్పుడైతే కరువు వస్తుందో, అంటే నీళ్ళు ఉండవో, అప్పుడు నీళ్ళు ఇస్తే, దానికోసం నీళ్ళు దాచిపెడితే అది ప్రభుత్వ పనితనం. వర్షం పడ్డప్పుడు మీరు ఇచ్చేది ఏముంటుంది? వర్షాలు లేనప్పుడు అది ఎండాకాలం. వర్షాలు లేనప్పుడు అంటే ఇది కరువు రాలే మనకు, జస్ట్ ఎండాకాలం వచ్చింది. సీజన్ మారుతూ ఉంటుంది కదా, 4 మంత్స్కి ఒకటి ఎండాకాలం వచ్చింది. మనకు యాసంగి పంట లేచిండ్రు ఆల్రెడీ మనోళ్ళు. ఇప్పుడు నీళ్ళు కావాలి, దాంట్లో నీళ్ళు లేవు. మొత్తం సేమ్ మన తెలంగాణ రాకముందు మొత్తం నెర్రెలు వారి ఉండేది పొలం. కొన్ని ఫొటోస్ పంపించారు రైతులు అక్కడి నుంచి ఇక్కడ నుంచి. నెర్రెలు వారిపోయినాయి మొత్తం. నెర్రెలు అంటే నోటు తెరిచినాయి. భూమి, వరి పంట భూమి మొత్తం నోటు తెరిచింది ఇట్లా. అంటే నీళ్ళు లేక అట్లా అయింది. నీళ్ళు ఉంటే అట్లా కాదు. వీళ్ళు అడపా నింపడం చెరువులు. కాళేశ్వరాన్ని వాడొద్దు. రైతులు చచ్చిపోయినా సరే, తెలంగాణ మొత్తం నాశనమైనా సరే కాళేశ్వరం వాడొద్దు. కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఆ దేవతలు కూడా అంతే. దేవతల కింద కూడా మొత్తం అట్లే ఉంది. ఎస్ఆర్ఎస్పి కింద కూడా మొత్తం అట్లే అనిపిస్తుంది. వీళ్ళు కాళేశ్వరంతో సంబంధం లేకుండా, కాళేశ్వరం లేకుండా 1 కోటి ఎకరాలు పండించమన్నారు కదా, అది ఈ కాలంలో వండియాలి. ఇప్పుడు వండియాలి. చెరువులో నీళ్ళు ఉంటే ఆటోమేటిక్గా
బోర్లు కూడా ఎండిపోవు. చాలా వరకు తెలంగాణ బోర్లు కూడా ఎండిపోయినాయి. చాలా బోర్లు, వేల బోర్లు ఎండిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు వస్తలేవు అని కొన్ని వస్తున్నాయి, కొన్ని మొత్తానికి ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? భూగర్భ జలాలు లేవు. చెరువుల్లో నీళ్లు ఉంటే ఆ నీళ్లు భూగర్భ జలాలు అవుతాయి. భూగర్భ జలాలు బాగుంటే బోర్లు నడుస్తాయి. ఆ బోరు నీళ్ళతో పంట పండిస్తారు. వారబందీలు అంటే ఇంక అప్పుడే ఎస్ఆర్ఎస్పి కింద వారబందీ కూడా స్టార్ట్ చేసిండ్రు. వాగులు కూడా ఎండిపోయినాయంట. వాగుల్లో కూడా నీళ్ళు లేవు. మొన్న రైతులు ఒక దగ్గర ధర్నా చేస్తున్నారు. ఏడా ఇది? మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఆకేరు వాగు అంట పూర్తి స్థాయిలో ఎండిపోవడంతోన యాసంగిలో సాగు చేసిన వరి పోతుందంట మొత్తం. పెద్ద చెరువు, రామనగూడెం, గణేష్ చెరువు, అన్ని చెరువులు అడిగేది ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా సాగునీళ్ళు వస్తలేవు వాళ్ళకు. దాంతోన మొత్తం పోయినాయి. నీళ్ళు లేకుండా ఎస్ఆర్ఎస్పి కాలువలు మొత్తం కూడా వాగులాగా కాదు, చిన్న కాలువలాగా, పిల్ల కాలువలాగా పోతున్నాయి. ఇక ఇప్పటిదాకా గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్లాన్ ఏందో తెలియదు. ప్రతి దానికి ప్లాన్ ఉంటుంది. ఈ యాసంగిలో ఎన్ని నీళ్ళు ఇస్తారు, ఏ ప్రాజెక్ట్ కింద నీళ్ళు ఇస్తారు, ఎప్పుడు వదులుతారు, ఏమీ లేదు. కరెంట్ ఆల్రెడీ పోతూనే ఉంది. కానీ ఇది ఎవరికి, ఇది చెరువులు ఎండిపోవడానికి కారణమైంది. ఇది ఎవరి ప్రాబ్లం? జస్ట్ ఈ పాలకులు, ఇప్పుడున్న గవర్నమెంటు కాలుష్యం వాడొద్దు అనే ఒకే ఒక గట్టి పట్టుదలతో ఉన్నది. అది వాడడం వల్ల తెలంగాణకు మంచి జరుగుతుంది. అది పెద్ద ఖర్చు కూడా అయ్యే పని కాదు, చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చు పని. పోయిన ఎండాకాలంలో పనులు చేస్తారం కూడా అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఇప్పుడేమన్నా పనులు చేస్తారం కూడా ఏం పనులు చేస్తలేరు. అంటే ఇది ఇంతే. ఎండాకాలం వచ్చింది అని అంటే తెలంగాణలో నీళ్ళు ఉండవు. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు కరెంటు కూడా అప్పు తీసుకుంటున్నారంట. యూపీతోన వేరే వేరే రాష్ట్రాలతోన కరెంటు కూడా అప్పు కావాలని చెప్పేసి లేఖలు రాశారు వీళ్ళు. మళ్ళీ నీళ్ళు కూడా కర్ణాటక నుంచి, అక్కడి నుంచి నీళ్ళు కావాలని అడుగుతారేమో అప్పు. ఆల్రెడీ పైసలు అప్పు తీసుకొస్తున్నారు. బ్యాంకులలో అప్పులు, భూములు అమ్మే అప్పులు అన్నీ చేస్తున్నారు. కుదబెట్టి అప్పులు తెస్తున్నారు. ఇంకా రేపు కరెంట్ అడిగినట్టే నీళ్ళు కూడా అప్పులు అక్కడక్కడ నీళ్ళు అడుగుతారేమో. ఎందుకు అంత అడుక్కునే స్టేజ్ రావాలి? పోయినసారి కర్ణాటకకు పోయి 2 టీఎంసీలు నీళ్ళు అడుక్కొచ్చారు. అవి ఆ నుంచి కాలువ వచ్చే వరకు 1.5 టీఎంసీ అయింది. అసలు మన చెరువుల్లో నీళ్ళు ఉంటే ఒక మండలంలోనే కొన్ని టీఎంసీలు నీళ్ళు ఉంటాయి. వీళ్ళు 1.5 టీఎంసీ అడుక్కొచ్చారు కదా కర్ణాటక నుంచి. అవసరం లేదు. మన దగ్గర చెరువులో నీళ్ళు ఉంటే ఒక 10 చెరువులు కలిస్తే మన దగ్గర 1 టీఎంసీ నీళ్ళు ఉన్నట్టే. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కానీ వీళ్ళు కాళేశ్వరం నీళ్ళు తీసుకురావద్దు, కాళేశ్వరం పనిచేయొద్దు. కాళేశ్వరం నీళ్ళు తీసుకొస్తే అది మనం అంతకుముందు మాట్లాడిన మాటలు మొత్తం అబద్ధం అయిపోతాయి. కాళేశ్వరం పనికిరాదని చెప్పినాం, కూలేశ్వరం అని చెప్పినాం, కూలిపోయిందని చెప్పినాం, 1,00,000 కోట్లు గోదావరిలో వచ్చిందని చెప్పినాం. ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తే ఏమంటారు? మళ్ళీ జనం మళ్ళీ రివర్స్ మాట్లాడతారు కదా, మీరు కూలిపోయిందన్నారు, నీళ్ళు వస్తున్నాయి కదా. ఇక్కడేమో మొత్తం వాడతారు. మనకి ఎస్ఆర్ఎస్పి నుంచి కిందికునే మొత్తం వాడతారు. మల్లన్న సాగర్ నుంచి కూడా హైదరాబాద్ నీళ్ళు తీసుకొస్తామంటున్నారు ఇప్పుడు. మల్లన్న సాగర్ నుంచి ఇక ఆ మీద ఉన్నాయి, కింద ఉన్నాయి, ఆ లింకు మొత్తం వాడతారు. కానీ అవి మాత్రం బాగా చేయొద్దు. మేడిగడ్డ బాగా చేయొద్దు, అన్నారం సుందీలో బాగా చేయొద్దు. ఇంకా దరిద్రం ఏంటంటే ఇప్పుడు అక్కడ ప్రాణహిత దగ్గర నుంచి మేము నీళ్ళు తీసుకొస్తాం, అవి తీసుకొచ్చి మళ్ళీ సుందీలలో పోస్తాం, అన్నారం సుందీలను వాడుకుంటాం. అన్నీ వాడుకుంటారట. కానీ మేడిగడ్డ మాత్రం బాగా చేయరు. మేడిగడ్డ బాగా చేయరు, నీళ్లు తీసుకురారు. ఆ నీళ్ళు పట్టుకురావాలి కదా. ఆ నీళ్ళు అక్కడి నుంచి పట్టుకొస్తే అసలు మీరు మేడిగడ్డను బాగు చేయకుండా కూడా నీళ్ళు కొట్టచ్చు. అన్నారం సుందీలకి వెళ్ళి నీళ్ళు కొట్టచ్చు. కానీ వీళ్ళు నీళ్ళు కొట్టరు, నీళ్ళు నింపొచ్చు. వీళ్ళు అసలు వరదలు పోతున్నప్పుడు ఆ ఎస్ఆర్ఎస్పి అవే చక్కగా నింపరు. అవన్నీ నింపితే తీసుకొచ్చి కాలువల ద్వారా చెరువులు మొత్తం అంతకుముందు నింపిరు కదా. ఇప్పుడేం కొత్త ప్రయోగం, మీ గవర్నమెంట్ ఏమో కొత్త ప్రయోగం చేయాలని అవసరం లేదు. అంతకుముందు గవర్నమెంట్లో ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండేది చెరువులలో. తెలంగాణలో వానాకాలమే సరిగా నీళ్ళు ఉండవరా అంటే ఎండాకాలంలో నీళ్ళు కనిపిస్తుండేది. ఇప్పుడు వానాకాలమే వర్షాలు బాగా పడే దగ్గరనేమో చెరువులు నిండుతాయి, రాని దగ్గర తక్కువ నీళ్ళు ఉంటాయి. ఎండాకాలం వచ్చే వరకు అవి ఎండిపోతాయి. అవి ఎక్కువ నీళ్ళు ఉన్నాయి, సగం అనిపిస్తాయి. ఆ నీళ్ళని ఎప్పటికప్పుడు పట్టాలి. ఎప్పటికప్పుడు పట్టి ఎప్పటికప్పుడు చెరువులు నింపితే ఈ సిచ్యువేషన్ రాదు. కానీ దీనికి 100% గవర్నమెంట్ కావాలని చేస్తుంది. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. అంటే కరువు వచ్చింది, దానికి రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. బాగా వరద వచ్చింది, దానికి రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. కానీ ఇది గవర్నమెంట్ కావాలని చేసింది. ఈ ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది రేవంత్ వైపరీత్యం. రేవంత్ వైపరీత్యం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వైపరీత్యం ఇదంతా. వీళ్ళు సృష్టించిన వైపరీత్యం, భూకంపము, సునామీలు వస్తాయంటారు కదా, అట్లా వీళ్ళు తెలంగాణలో సృష్టించిన ఇది. తెలంగాణ జనానికి అర్థమవుతుంది అనుకుంటున్నా ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.